హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచుడు కార్యక్రమం. ఈరోజు మనం గచ్చిబౌలిలోని టీ గ్రిల్లో ఉన్నాం. సో ఇప్పటివరకు మీరు చాలా బిర్యానీలు చూసుంటారు, కానీ కట్టెల పొయ్యి మీద లేదంటే బొగ్గుల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్టే వేరబ్బా. రీసెంట్గా గ్యాస్ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ సో ఇక్కడ కస్టమర్ల కోసం టేస్టీ ఫుడ్ కోసం టీ గ్రిల్లో కట్టెల పొయ్యి మీద బిర్యానీ తయారు చేస్తున్నారు. మనతో పాటు టీ గ్రిల్లో షెఫ్ అర్షద్ అహ్మద్ ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్. సో కట్టెల పొయ్యి మీద 4 kilos చికెన్ బిర్యానీ. అవును. సో ఈ బిర్యానీ కోసం మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో ఒకసారి దాని మీద లుక్ వేసేద్దాం. షాజీరా, లాంగ్, దాల్చీని, ఇలైచి, సాల్ట్, జాఫ్రాన్ కలర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పాల్, లెమన్ జ్యూస్, కోరియండర్, పసుపు, కారం పొడి, ఇలైచి పౌడర్, సోయా మేథి, పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్, ఘీ, ఫ్లవర్ లిప్స్, జాఫ్రాన్. ఓ, ఇది కూడా వాడుతున్నాం మనం, జాఫ్రాన్. పెరుగు, ఉల్లిపాయ ఫ్రై. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కాబట్టి ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో కట్టెల పొయ్యి మీద 4 kg చికెన్తో బిర్యానీ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్ షురూ కరేంగే. షాజీరా. సో ముందైతే చికెన్ అంతా నీట్గా క్లీన్ చేసి వేసేసుకున్నాం. దాంట్లో సాజీరా వేస్తున్నారు. షాజీరా, లాంగ్, లవంగాలు, ఇవన్నీ మసాలా దినుసులు మీరు రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు. సో చెక్క, దాల్చిని. సో 4 kg చికెన్కి ఎంత బియ్యం? బియ్యం 4 kilos. 4 kilos చికెన్, 4 kilos రైస్. ఇలాచి, లవంగాలు, యాలకులు, సాల్ట్, రాక్ సాల్ట్. రాక్ సాల్ట్. దొడ్డుప్పు వేసుకుంటున్నాం మనం ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో 4 kilos చికెన్ కాబట్టి పడతాయి ఒక 3 full spoons. చిల్లీ పేస్ట్, మిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయ కారం పచ్చికారం అంటాం కదా మనం. సో పచ్చిమిరపకాయలని బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నది. కారం, మిర్చి పౌడర్. సో 4 గుర్తు పెట్టుకుని అన్ని 4 పెద్ద పెద్ద స్పూన్లు. సాల్ట్, పసుపు అంత వద్దు, 1/2 స్పూన్. సో ఇది పుదీనా, కొత్తిమీర మిక్స్ చేసిన కట్ చేసి పెట్టుకున్నాం ముందే మనం. ఫస్ట్ ఇవన్నీ కలపాలి, మిక్స్ చేయాలి. టైం చూడనా పడేది, అసలు అలా ఉంచేయాలి కాసేపు. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour మ్యారినేషన్ చేసామనుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమేయాలి? సెకండ్ ఇలాచి పౌడర్. సో ఆల్రెడీ మనం యాలక్కాయలు వేసాం. సో అది కాకుండా పౌడర్ కూడా వేస్తున్నాం. ఇలాచి పౌడర్. పहले इलायची डाल दिया ना, होल इलायची डाला, उसके अंदर पाउडर, अभी पाउडर भी डालना. ప్యాజ్, ఉల్లిపాయ. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని బ్రౌనిష్ వచ్చేలాగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో పెరుగు. ఎంత పెరుగు? इसमें 200 ग्राम आता. आप ले लो. ఆల్మోస్ట్ 1 kg పడతా సార్ ఇస్కే. సో 1 kg పెరుగు వరకు వాడాలి 4 kg చికెన్కి. डाल दूं पूरा? ओके, नहीं. ओके सर, अभी इसको मिलाने का है. సో అవన్నీ బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మ్యారినేషన్ కావాలి కాబట్టి బాగా కలపాలి మనం. సో మీరు ఇట్లా స్పూన్లు గరిటెలతో కలుపుతానంటే కాదు, చేతితో కలిపేయాలి. సో తర్వాత కావాలంటే షుగర్ వాటర్ వాటితో మంటలు రాకుండా చూసుకోవాలి. అది ఇలా వండుకుంటే అసలు మనం వండాము అని ఒక ఫీల్ వస్తుంది. ఫస్ట్ తిన్నామనే ఫీల్ తర్వాత. సో ముందు వంట కోసం కొంచెం కష్టపడ్డాము, కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని. సో ఆ పొగ వస్తుంటే, ఇటువైపు స్పైసీగా ఉంటుంటే, ఇటు కళ్ళు మండుతుంటే కొంచెం వండిన ఫీలింగ్ కావాలన్నమాట. సో పల్లెటూరులో అప్పట్లో అలానే వండేవాళ్ళు. సూపర్. సో పూరా సెట్ हो गया. ये ऑयल है, ब्राउन ऑयल का जो है ना, उसी का ऑयल है. సో ఇప్పుడు కుకింగ్ ఆయిల్ ఒక 1/2 లీటర్. हाफ नहीं है, 100 ग्राम. 100 ग्राम था. ये घी है, నెయ్యి. సో ఆయిల్ వేసుకున్నాం, నెయ్యి కూడా వేసుకుంటున్నాం. ये भी 100 ग्राम तक है.
रहता है 50 ग्राम तक रहता है। సో మనం 4 కేజీల చికెన్కి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసాం పైన, ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ నుంచి 75 గ్రామ్స్ దాకా గీ. సో ఇప్పుడు ఫైనల్గా మనం మ్యారినేషన్ చేసిన చికెన్లో వేస్తున్నాం సోయా. ఇదేంటి? सोया मेथी సోయా మేతి. इतना चाहिए बस। సోయా మేతి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. సో సోయా మేతి అంటే కొంచెం చేదుగా ఉంటుందా, సో అందుకే Soft తక్కువ ఉంటుంది. వేసుకోవాలి. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు, అవును, గులాబీ ఫ్లవర్ ఫ్లవర్ లిప్స్ ఫ్లవర్ లీవ్స్, రోజ్ ఫ్లవర్ లీవ్స్ కూడా వేస్తున్నాం. బస్ बस बस, ज़्यादा नहीं डालना चाहिए। అచ్చా, ఎక్కువ వేయకూడదంట, కొంచెం వేయాలి. రోజ్ ఫ్లవర్ లీవ్స్ ఇవి మనకు రెడీమేడ్ దొరుకుతాయి, కావాలంటే మీరు తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. साफरान సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటే మీ అందరికీ తెలుస్తుంది. సో ఇంతకుముందు జాఫ్రాన్ పాలలో కలిపేశారు, ఇది సాఫ్రాన్ డైరెక్ట్ వేస్తున్నారు. టేస్టీ బిర్యానీ కావాలంటే మరి ఇన్ని రకాలు మనం చేసుకోవాలి. సో ఇక్కడతో ఏ ప్రొసెసర్ పూరా హోగాయనా. हो गया। సో ఇక్కడైతే ఈ ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎసరు పెట్టుకొని దాంట్లో రైస్ వేసుకొని అది పర్ఫెక్ట్గా కొంచెం పలుకుండేలా చూసుకొని దాన్ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఉంది. సో ఎసరు అయితే మరుగుతుంది, ఇప్పుడు దాంట్లో ఏమేమి వేయాలి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఎసరు బాగా మరిగింది, దాంట్లో ఏమేమి వేస్తున్నాం అంటే రాక్ సాల్ట్, ఇలాచి, యాలకులు, దాల్చిన చెక్క అండ్ సాజీరా. ఓ మై గాడ్, సో పొగలు కక్కుతూ ఎసరు మరిగింది. సో ఇప్పుడు రాక్ సాల్ట్ ఎంత ఏంటి అనేది ఉజ్జాయింపుగా వేస్తున్నారు, ఎందుకంటే మనం బిర్యానీలో చికెన్లో యాడ్ చేస్తాం, ఇప్పుడు ఎసరులో కూడా యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు సాజీరా వేసాం, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు. సో రైస్ బాద్ మే డాల్నా. अभी डालने का है। సో ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయింది కాబట్టి రైస్ కూడా వేసేయాలి. సో కట్టెల పొయ్యి మీద చేయడం అంటే డెఫినెట్గా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మన పాత రోజుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఇప్పటికీ పాపం కట్టెల పొయ్యిల మీదే చేస్తూ ఉంటారు, బికాస్ టేస్టీ ఫుడ్ రావాలి అని, ఫుడ్ టేస్ట్గా ఉండాలి, హ్యాపీగా తినాలి పిల్లలు అనే ఉద్దేశంతో. సో ఇక్కడ టీ గ్రిల్లో కూడా వీళ్ళు కట్టెలతో తయారు చేస్తున్నారు. సో బిర్యానీ చాలా టేస్ట్గా ఉండబోతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు 4 కేజీలు రైస్, మనం 4 కేజీలు చికెన్ తీసుకున్నాం కాబట్టి రైస్ కూడా వేసేస్తున్నాం. సో ఎసరు బాగా మరిగిన తర్వాత రాక్ సాల్ట్, సాజీరా, ఇలాచి, లవంగాలు, యాలకులు వేసిన తర్వాత ఇప్పుడు సో బాగా కడిగి పక్కన ఆరబెట్టుకున్న 4 కేజీల రైస్ వేసాం బాస్మతి. ఆహా, పర్ఫెక్ట్ వేడి వస్తుందేమో బౌల్ మొత్తం. సో రైస్ అంతా ఇప్పుడు కలిసాం కాబట్టి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో రైస్ అయిన తర్వాత ఆ తర్వాత ఏంటి మిక్సింగ్ ప్రొసీజర్ అని చూద్దాం. ఆల్రైట్, మనకి రైస్ ఎసరులో వేసుకున్న తర్వాత ఇప్పుడు 40% ఉడికింది. ఇప్పుడు మొత్తం కాదు, అందులో కొంచెం తీసుకొచ్చి దీంట్లో వేయాలి. సో 40% ఉడికిన తర్వాత దాల్దజీ. సో 4 కేజీలు రైస్ వేసుకున్నాము అంటే ఒక 1.5 రైస్ ఇప్పుడు వేస్తున్నాం 40% ఉడికిన తర్వాత. చూసారా, కట్టెల పొయ్యి మీద చాలా ఫాస్ట్గా అవుతుందండి నిజంగా, గ్యాస్ అది పెట్టుకునే కంటే. సో నీట్గా తక్కువగా లైట్గా వండుకోవాలంటే బొగ్గుల పొయ్యి బెస్ట్, ఇంకా దాని పెద్ద భారీగా వంట చేయాలంటే కట్టెల పొయ్యి బెస్ట్. కొద్దిగా పైన పైన రైస్ అచ్చా, మొత్తం స్ప్రెడ్ అయ్యేలా. సో అక్కడ అది మిగతాది ఒక కుక్కోరానా? కుక్కర్. ఓకే, ఇప్పుడు ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత మిగతా 50% ఉడికింది. ఇప్పుడు మిగతా రైస్ యాడ్ చేస్తున్నాం. అలా పొరలుగా ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఒకేసారి మొత్తం అంతా యాడ్ చేయకుండా. సో ఇప్పుడు పైన ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఉడికింది ఇంతకు ముందు కంటే. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి కొద్దిగా పైన ఐటమ్. అంతే, కింద లేయర్ 40% ఉడికింది, ఇప్పుడు 50% ఉడికింది. రిమైనింగ్ నెక్స్ట్ టైం డాల్నా పూరా మొత్తం ఒక్కసారి వేయాలి. అచ్చా, ఇంకా కాసేపు ఉడికిన తర్వాత ఇంకొంచెం ఉడికిన తర్వాత మిగతా మొత్తం వేసేస్తాం అనమాట. సో అప్పటి వరకు ఇదైతే సెట్ చేసాం.
సో ఆల్రెడీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ కుక్ అయ్యింది రైస్ మనకి. అండ్ కంప్లీట్ అంటే ఒక 90% అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ వేస్తున్నాం పైన. సో ఇప్పుడు కంప్లీట్గా మిగిలిన రైస్ అంతా వేసేస్తున్నాం. ముందు 40% వేసాం, తర్వాత 50% వేసాం. ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సో కొంచెం పాలల్లో ఆయిల్ ప్లస్ గీ మిక్స్ చేసి కలుపుకున్నాం, అది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి పాలు, ఆయిల్, నెయ్యి అండ్ కొంచెం హాట్ వాటర్, ఏదైతే మనం ఎసర్లోంచి బియ్యం తీస్తామో రైస్ తీస్తామో అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మిక్స్ చేసి దీనిపైన ఆయిల్. ఓ గుడ్. సో అదంతా స్ప్రెడ్ అయ్యేలాగా. సో పాలలో జాఫ్రాన్ కలర్ యాడ్ చేసుకున్నది. పిండి పెట్టాలా ఇప్పుడు? అచ్చా, ఇప్పుడు మూత పెట్టి దానికి పిండి పెట్టి ఆ తర్వాత కింద మంట పెడతారు. అచ్చా, ఫస్ట్ ఒక లేయర్ పిండి మొత్తం రౌండప్ వస్తుంది అని. దీనికి కొద్దిగా స్టాండ్ పెట్టాలి, ఎందుకంటే గాలి ఒక చిన్నది. ఇది ఎందుకంటే అటు నుంచి వేడి దుమ్ము రావాలి. ఓకే, అంతా అయిపోయింది. ఇప్పుడు దీని మీద పెట్టాలి గట్టిగా. దీని మీద ఇప్పుడు అగ్గి పెట్టాలి. ఫినిష్. సో అగ్గి వేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఎంత టైం? కిतना టైం? 40 మినిట్స్. సో ఒక 40 మినిట్స్ దమ్ అలా పెడితే పర్ఫెక్ట్ బిర్యానీ. సో కట్టెల పొయ్యి మీద వండుకున్న అద్భుతమైన టేస్ట్ బిర్యానీ రెడీ అయిపోద్ది మనకి, చికెన్ బిర్యానీ. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీని మీద అగ్గి వేయడమే. ఆల్రెడీ మనం పెట్టి 40 మినిట్స్ అయింది. అండ్ 5 మినిట్స్ బ్యాకే పైన కూడా నిప్పులేసి ఆ పైన ఒక రాయి కూడా పెట్టారంటే బరువుగా ఉండడం కోసం, లోపల అంతా ఉడికినప్పుడు బయటికి రాకుండా. చుట్టూ ఎలాగో మనం అయితే అది పిండి పెట్టాం కాబట్టి. సో 40 మినిట్స్ కంప్లీట్ అయింది. డన్ మాస్టర్. ఓకే, కంప్లీట్ हो गया, బిర్యానీ రెడీ. చలో ఓపెన్ करेंगे. హాట్ नहीं है वो? है. పైన బొగ్గులు వేయడం వల్ల పైనుంచి ఉడుకుద్ది, దమ్ము అవుద్ది, కింద నుంచి దమ్ము అవుద్ది. కింద ఎలాగో అగ్గి ఉంది కాబట్టి. మూత తీస్తున్నారు. ఓకే, మూత తీస్తున్నారు. వావ్, అసలు ఆ అరోమా చూస్తే ఉంది. ఇదిరా బిర్యానీ అన్నట్టుంది. కట్టెల పొయ్యి మీద ఎక్కడికైనా ఎప్పుడైనా లాంగ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇలాగే భారీగా బిర్యానీ చేసుకోవచ్చు. సో మిక్స్ करेंगे, मिक्स कर सकते ओनली निकालने का, ओनली थोड़ा साइड से ऐसा निकालना. इसमें निकाल. సో లోపలంతా దమ్ ఉంది, మసాలా ఉంది. ఓకే, రెండు మిక్స్ చేసి తేయాలి. వండడం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత దాన్ని సర్వ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్గా ఒక పీస్, కొంచెం రైస్, కొంచెం మసాలా. లేదు మొత్తం అంతా మిక్స్ చేస్తామంటే అలా కాదు. కొంతమంది మసాలా లేని రైస్ తింటారు, కొంతమంది ఎక్కువ మసాలా కావాలి అనుకుంటారు. हर्षद जी, यस, बिरयानी रेडी है. रेडी है. अभी खाने का टाइम भी हो गया. ఓకే. పైన రైస్ చల్లగానే లోపల పీస్ మాత్రం ఇంకా వేడిగానే ఉంటుంది.
మనం ఎన్ని బిర్యానీలు తిన్నా ఇలా కట్టెల పొయ్యి మీద కూర్చొని కష్టపడి చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో కానీ అద్దరిపోయిన టేస్ట్ అయితే